యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరొకసారి మనమందరం యేసయ్యను స్తుతించుటకు, ఆరాధించుటకు ఆయన మనకి ఇచ్చినటువంటి చక్కటి సమయానికై దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేయాలని, మనతో కొన్ని మాటలు ఆయన మాట్లాడాలి అని ఇష్టపడుతూ ఉంటున్నాడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఈ దినాన మనం చూస్తూ ఉంటున్నాం, క్రైస్తవ లోకంలో చాలా మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రతిదీ ఇన్స్టాంట్గా జరగాలి, త్వరగా జరిగిపోవాలి. ప్రార్థన చేయగానే జవాబులు రావాలి, లేకపోతే మేము యేసయ్యను నమ్ముకోగానే మాకు పనులు జరిగిపోవాలి. మేము దేనికోసం అయితే యేసయ్యను నమ్ముకుంటున్నామో ఆ పనులు మాకు జరగాలి. ఇలాగా త్వరగా పనులన్నీ అయిపోవాలి అనేటువంటి స్వభావము క్రైస్తవ లోకంలో ఎక్కువైపోతూ ఉంది. అంత మాత్రమే కాదు, రెండవదిగా దేవుడు మా జీవితంలో పని చేయాలి, లేకపోతే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, దేవుడు మేము అడిగింది ఇవ్వాలి. మూడవదిగా దేవుని నుంచి ఎలాగా పొందుకోవాలి అనే దానికి కొంతమంది కొన్ని సూత్రాలు కూడా చెప్తున్నారు. 40 రోజులు ఉపవాస ప్రార్థన, లేకపోతే మీరు ఇంత కానుకిస్తే దేవుడు మీకు ఈ పనులు చేస్తాడు, లేదంటే పలాని ప్రాంతానికి వెళ్ళండి, అక్కడికి వెళ్తే మీకు పనులు జరుగుతాయి, పలాని సేవకుని వద్దకు వెళ్ళండి, అక్కడికి వెళ్తే మీ పనులు సఫలమవుతాయి. ఇలాగా కొంతమంది ఒక తప్పుడు విధానాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా క్లియర్గా వాక్యం ఏం చెప్తుందంటే, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. తమ దేవుణ్ణి ఎరుగువారు. ఈరోజు నీకు నాకు ఒక ప్రశ్న, నీవు నీ దేవుణ్ణి ఎరిగి ఉన్నావా? ఎరుగుదువా? నీ దేవుడెవరో నీకు తెలుసా? ఒకవేళ నీ దేవుడెవరో నీకు తెలిసి ఉంటే, నువ్వు ఎవరిని పూజిస్తున్నావో, ఎవరిని ప్రార్థిస్తున్నావో, ఎవరి పేరు చెప్పుకుంటున్నావో, నేను క్రైస్తవుని నువ్వు ఎలాగ మాట్లాడుతున్నావో, ఎవరి బ్యానర్ మీద నీవు ఉన్నావో, ఏదన్నా కానివ్వండి, వీటికి అర్థం ఏందో నీకు తెలుసా? డూ యు నో యువర్ గాడ్? నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? ఒకవేళ నీకు నీ దేవుడు తెలుసుంటే నీ జీవిత విధానము మారాలి. చాలా సందర్భాలలో క్రైస్తవులు మార్కులు వేయడం మొదలు పెడుతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ జీవితాలకి విన్నటువంటి వాక్యాన్ని అనువయించుకునేదానికి బదులు, లేఖనాలని ఆధారం చేసుకుని జీవించేదానికి బదులు, పాస్టర్ గారికి లేకపోతే వాక్యం చెప్పేవారికి మార్కులు వేయడం మొదలు పెడుతూ ఉన్నారు. మనం మారుదాం, మన ఆలోచన విధానం మార్చుకుందాం, మన జీవిత విధానం మార్చుకుందాం, మన మాటలు, మన క్రియలు, మన నడవడిక, వీటిని మార్చుకుందాం మనం. ఇక్కడ వాక్యం చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఎంతసేపు ప్రార్థన చేసినా, నువ్వు మాకు అది చేయి ప్రభువా, ఇది చేయి ప్రభువా, నువ్వు మాకు అది ఇవ్వు ప్రభువా, ఇది ఇవ్వు ప్రభువా, ఇలాంటి ప్రార్థనలే. మాకు ప్రమోషన్, మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు కావాలి, స్కూల్లో సీట్లు కావాలి, కాలేజీలో అడ్మిషన్లు కావాలి, మెడికల్లో, లేకపోతే ఇంజనీరింగ్లో, కాకపోతే ఉద్యోగం కావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి. ఎప్పుడు దేవుడు మన జీవితంలో చేయాలి 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 చేయాలి. ప్రార్థన చేయగానే అది జరిగితే, అబ్బా నేను భక్తి, నేను చేసే పనులు దేవుడికి ఇష్టం, నేను దేవుడికి ప్రియమైనటువంటి వాడిని. ఒకవేళ మనం అడిగినవి రాకపోతే, దేవుడు నా మీద కోప్పడ్డాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు. ఇంకొక సమస్య వస్తుందంటే, నేను ఎక్కడో పాపం చేశాను, అందుకని దేవుడు నాకు చేయట్లేదు, నేను దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాను అందుకని చేయట్లేదు, లేకపోతే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా కాబట్టి వాళ్ళకి ఆ సమస్య వచ్చింది, ఆ కష్టం వచ్చింది. ఇలాంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ఈరోజు మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. తమ దేవుని ఎరుగువారు. నీ దేవుని నువ్వు ఎరిగి ఉంటే, దేవుడు నీకు చేయడం కాదంట, నీవు దేవుని కొరకు నిలబడాలంట. అదే ఇక్కడ మనం చూస్తున్నాం.
తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఎవరు చేయాలి గొప్ప కార్యం? దేవుడు కాదు గొప్ప కార్యం చేసేది, నీవు చేయాలి దేవుని కొరకు గొప్ప కార్యం. ఇలాంటి క్రైస్తవ విశ్వాసులు, ఇలాంటి క్రైస్తవ జీవితం ఇప్పుడు కనబడట్లేదు, చాలా తక్కువైపోయారు. ఇప్పుడంతా ఇన్స్టాంట్ ఇన్స్టాంట్ ఇన్స్టాంట్. దేవుడు మాకేం చేస్తాడు? కొంతమంది సేవకులు చెప్తూ అంటున్నారు, నీకు రోగం తగ్గాలంటే యేసయ్యను నమ్ముకో, లేకపోతే నీకు ఆర్థిక పరిస్థితులు బాగుపడాలంటే యేసయ్యను నమ్ముకో, నీ కష్టాలు తీరాలంటే యేసయ్యను నమ్ముకో. చూసారా ఎలాగా మనం సేవకులుగా ఉంటూ, ఒక నాయకుడిగా ఉంటూ ఎలాగా మన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు సిలువలో చనిపోయి, ఆయన పాతిపెట్టబడి మూడవ దినమున పునరుద్ధానుడై సమాప్తమైనది అని చెప్పాడు. ఆయన చేయాల్సిన పైన ఆయన సమస్తము చేసి ఆయన ఏం చేశాడంటే నీకు అధికారాన్ని ఇచ్చాడు. లేఖనాలు అదే చెప్తా ఉంది. మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు ఈ మాటల్ని మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నాకు సర్వ అధికారము ఇవ్వబడింది. మత్తయి సువార్త 28:18, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. నేను మీకు అధికారం ఇస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఎందుకు అధికారం ఇచ్చాడంటే బలము కలిగి గొప్ప కార్యాలు చేసేటువంటి అధికారము క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నటువంటి, లేకపోతే ప్రతి విశ్వాసికి ఆయన ఇచ్చాడు. దయ్యముల మీద అధికారం, రోగాల మీద అధికారం, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు ఇవ్వబడుతుందని చెప్తున్నాడు దేవుడు. మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. మీరు భూమి మీద దేనిని విప్పుతారో పరలోకంలో విప్పబడుతుంది అనేటువంటి మాటను దేవుడు చెప్పాడు. మనం దానిని వదిలిపెట్టి దేవా నువ్వు మా జీవితంలో చేయి, మా కుటుంబంలో చేయి, మా ఇంట్లో చేయి, ఇలాంటి మాకు చేయి మాకు చేయి మాకు చేయి మాకు చేయి, ఎంతకాలం? మనం యేసయ్య క్రీస్తు ప్రభువాన్ని సొంత రక్ష అంగీకరించిన దినం నుంచి చచ్చిపోయే దినం దాకా యేసయ్య నువ్వు మాకు చేయి మాకు చేయి మాకు చేయి. ఏ రోజన్నా నీవు దేవుని కొరకు ఒక గొప్ప కార్యం చేసినందుకు నువ్వు నిలబడ్డావా? దేవుని కొరకు నీవేదన్నా ఒక కార్యం చేసేదానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? పరిశుద్ధాత్మ మేము పొందుకున్నాం అనేవాళ్ళు కొంతమంది, పరిశుద్ధాత్మతో నింపబడ్డాం అనేవాళ్ళు కొంతమంది. అయినా వారు కూడా ఏం ప్రార్థన చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయం చేయి, మాకు ఫలాందివ్వు ఫలాందివ్వు ఫలాందివ్వు. వాక్యం ఏం చెప్తుంది? అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము మనం చూసినప్పుడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. నాకు సాక్షులై ఉందరు. సాక్షులై ఉందరు అంటే దేవుడు మనకేం చేశాడు చెప్పడం కాదు, మనం దేవుని కొరకు ఏం చేస్తున్నామో, దేవుని కొరకు మనం ఎలాగ నిలబడ్డామో, దేవుని నామంలో ఏ పనులు మనం చేస్తున్నామో వాటిని మనం చెప్పేవారిగా ఉండాలి. అందుకనే లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. యోబు భక్తుడు, ఆయన గురించి మనం చూసినప్పుడు 19వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఆయన చెప్తున్నాడు. ఆయనకి ఆయన రక్షకుడు లేకపోతే ఆయన దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. 25వ వచనము, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నా విమోచకుడు సజీవుడు. నీవు ఎలాంటి సాక్ష్యం చెప్తున్నావు? నేను నా యేసుని ఎరుగుదును, ఆయన ఫలానా వ్యక్తి అని నువ్వు చెప్పగలుగుతున్నావు. అక్కడ యోబు ఏం చెప్తున్నాడంటే నా విమోచకుడు సజీవుడు, ఆయన నిత్యము నిలుచును, భూమి మీద ఆయన నిలుచునని నేను ఎరుగుదును. కాబట్టి ఈరోజు నీ దేవుని నువ్వు ఎరుగుంటే
ఏం మాట్లాడుతున్నావు? నీ దేవుడెవరో నీకు తెలుసుంటే నువ్వు ఎలాగ జీవిస్తూ ఉన్నావు, నీ జీవిత విధానం ఎలాగుంది? మరి ఒక మాటని మనం చూద్దాం. కీర్తనలు 100వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆడ భక్తుడు ఒక చక్కటి మాట చెప్తూ ఉంటూ ఉన్నాడు. 3వ వచనము, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. చూసారా ఆ అష్యూరెన్స్, ఎంత ఆదరణ దేవుని మాటలు మనం పొందుకోగలుగుతున్నాం. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, మనం ఆయన వారం, దేవుని పిల్లలం, మనం దేవుని సంతానం, దేవుని స్వాస్థ్యం మనం. అందుకనే వాక్యం చెప్తుంది తమ దేవుని ఎరుగువారు. నువ్వెవరో నీకు తెలియట్లేదు, నీ దేవుడెవరో నీకు తెలియట్లేదు. అందుకనే ఏం ప్రార్థన చేస్తున్నామో తెలియదు, ఎలా జీవిస్తున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఎలాగ ప్రవర్తిస్తున్నామో అర్థం కాని అటువంటి పరిస్థితులు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తిమోతి భక్తునికి రాస్తూ పౌలు గారు ఒక చక్కటి మాటను ఆయన వాడుతూ ఉంటూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను నమ్మిన వానిని ఎరుగుదును. పౌలు భక్తుడు ఎవరిని నమ్మాడో, ఆ దమస్సు మార్గంలో ఎవరైతే పౌలు భక్తుని దర్శించారో ఆయన్ని నేను ఎరుగుదును. నన్ను దర్శించినటువంటి వ్యక్తి నాకు తెలుసు, అందుకనే నేను ఎప్పుడు సిగ్గుపడను. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ప్రార్థన చేయగానే వాళ్ళకి కార్యాలు జరగకపోతే అది ఏదో చాలా అవమానం అయిపోయినట్టు, జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు, మేము ప్రార్థన చేయగానే మాకు జవాబులు రావట్లేదండి. చూసారా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం ఏం చేస్తున్నాం? ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? ఎలాంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నాం? నీ దేవుణ్ణి నువ్వు ఎరుగుదువా? ఆయన ఎవరో నీకు తెలుసా? ఆయన నీకు ఏమి చేశాడో తెలుసా? నీ కొరకు ఆయన ఏమి చేశాడో తెలుసా? నీవు ఆయన కొరకు ఏం చేయాలో తెలుసా? ఈ విషయాలు మనం అర్థం చేసుకోకుండా మనం ఏదేదో ప్రార్థన చేసేస్తూ ఏదో విధంగా క్రైస్తవ జీవితం అని చెప్పుకుంటూ అటు లోకంలో ఉండలేక ఇటు భక్తిగా ఉండలేక మధ్యస్థు జీవితాన్ని జీవిస్తూ అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. దయ ఉంచి దైవ సేవకులారా, నాయకులారా, బోధకులారా, మన విశ్వాసులకు మనం నేర్పిద్దాం. ఇది బాధ్యత మనది. మనం విశ్వాసులకు ఏమి నేర్పిస్తామో, వాళ్ళని ఎలాగా మనం పోషిస్తామో, ఏ ఆహారం పెడతామో, ఎలాగా వాళ్ళని పెంచుతామో, ఈ విషయాలు వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు వాళ్ళకి మనం నేర్పించాలి. మనం నేర్పించకపోతే ఎవరు నేర్పిస్తారు? మనమే వాళ్ళని తప్పుదోవ పట్టిస్తుంటే దేవుడు నీకు ఫలాన్ని చేస్తాడు, ఫలాన్ని ఇస్తాడు, అది అడుగు, ఇది అడుగు, నువ్వు అక్కడ ఇవ్వ చేస్తాడు, ఇక్కడ ఇవ్వ చేస్తాడు, ఇంత ఇవ్వ చేస్తాడు. ఇలాంటి మాటలు మనం చెప్తూ మన విశ్వాసం మనం తప్పుదోవ పట్టించడం అది లేఖనాల ఆధారం కాదు. ఇది విమర్శ కాదు, కానీ మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈ చివరి దినాలలో లేఖనాల్ని ఆధారం చేసుకొని మనం జీవించకపోతే, నీ దేవుడెవరో నీకు తెలియకపోతే, నీ పరిస్థితి ఏందో నీకు అర్థం కాకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళేటువంటి స్థితి ఉన్నది. ఇది హెచ్చరిక మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాటను మనం చూసినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాటని మనం చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4, 5 వచనాలు మనం చూసినప్పుడు
మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతన్ని వెంబడించును. గొర్రెలు అతని స్వరము ఎరుగును. నువ్వు యేసు క్రీస్తు ప్రభు వారి కాపరత్వం కింద నువ్వు ఉంటే, నువ్వు ఒక గొర్రెగా ఉంటే, నీ కాపరి స్వరాన్ని నువ్వు వినగలగాలి. నీ కాపరిని నువ్వు గుర్తుపట్టగలగాలి. నీ కాపరి ఎవరో నీకు అర్థం కావాలి. ఎలాంటి కాపరి నీకున్నాడో నీకు అర్థం అవ్వాలి. అంత ఇన్స్టెంట్, రెడీమేడ్, ఫాస్ట్ ఫుడ్ అంటారు కదా, అలాగా. అలాంటి క్రైస్తవ జీవితం, అలాంటి భక్తి జీవితం ఏ ఉపయోగకరం కాదు. నీ దేవుడు ఎవరో నీకు తెలిసి ఉండాలి. అందుకే నేను సిగ్గుపడువాడని కాదు. ఏ పరిస్థితుల్లో కూడా నేను తల ఉంచుకునే పరిస్థితి లేదు. నేను తల పైకి ఎత్తుకొని జీవించేవాడిని. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అంత మాత్రమే కాదు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము మనం చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాటని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించు వారి కనుక ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కడుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నీ దేవుడు నీకు ఏమి చేస్తున్నాడో, ఏమి చేశాడో నువ్వు ఎరుగుదువా? సమస్తము మేలుకై సమకూడి నీకు జరుగుతున్నాయి. ప్రభువా, ఎందుకు వచ్చింది మాకు ఈ కష్టం? ఎందుకు వచ్చింది మాకు ఈ శ్రమ? ఎందుకు వచ్చింది మాకు ఈ అనారోగ్యం? ఎందుకు వచ్చింది మాకు ఈ పరిస్థితులు? ఇవే మన ప్రశ్నలు దేవునితోటి. ఏ రోజన్నా కానీ ఎస్, ఈ కష్టంలో దేవుడు, ఈ సమస్యలో దేవుడు, ఈ శ్రమలో దేవుడు, ఈ నష్టంలో దేవుడు. నీకు నష్టం అనిపించవచ్చు, నీకు కష్టం అనిపించవచ్చు, నీకు శ్రమగా ఉండొచ్చు, నీకు భారంగా ఉండొచ్చు, కానీ అది నీకు మేలుకరము అని నువ్వు నమ్మిన రోజున, అని నువ్వు ఎరిగిన రోజున నీ దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేసేదానికి నువ్వు సిద్ధపడతావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు ఆయన మనల్ని నమ్మాడు. చాలా మంది చెప్తుంటారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, మేము మతంలోకి వచ్చామండి. దేవుణ్ణి నువ్వు నమ్ముకోలేదండి, దేవుడు నిన్ను నమ్మాడు. ఆయన మొదట నిన్ను నమ్మాడు, అందుకనే నిన్ను ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడు. అందుకనే నీకు కావలసిన సమస్తం ఆయన చేస్తూ ఉన్నాడు. నువ్వు ఇంతకాలం బ్రతికి బట్టగట్టుకున్నావంటే దేవుడు నిన్ను నమ్మాడు, దేవుడు నీ మీద నమ్మకం ఉంచాడు. తిమోతి భక్తుడికి పౌలు గారు రాస్తూ ఈ మాటను చక్కగా ఆయన అర్థమయ్యేటట్టు నేర్పిస్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము మనం చూసినప్పుడు, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడి తిని, నా యందు కనపరచబడినట్లు నేను కనికరింపబడి తిని. కాబట్టి ముందు దేవుడు మనల్ని కనికరించాడు. మనం నమ్ముకోవడం కాదు దేవుణ్ణి, దేవుడు మనల్ని నమ్మాడు. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు నా కొరకు గాయాలు పొందాడు. నీవు పొందాల్సిన శిక్ష, నేను పొందాల్సిన శిక్ష ఆయన పొందుకున్నాడు. మనం పొందాల్సినటువంటి మరణం ఆయన పొందుకున్నాడు. మనం పొందుకోవాల్సినటువంటి అవమానం ఆయన పొందుకున్నాడు. మొదట ఆయన చేశాడు. ఆయన చేసి అంటున్న మాట ఏంటంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం వాక్యంలో చూస్తున్నప్పుడు చాలా చక్కటి మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. షడ్రకు, మెషకు, అబెద్నెగో, దానియేలు గ్రంథంలో మనం ఈ విషయాన్ని చూడగలుగుతున్నాం. ఈ షడ్రకు, మెషకు, అబెద్నెగోలు రాజు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను వారు లెక్క పెట్టలేదు. దానియేలు 3వ అధ్యాయము మనం చూసినప్పుడు
28వ వచనం నుంచి ఈ మాటలు మనం చూడగలుగుతున్నాం. లేకపోతే 16, 17 వచనాలు చూసినప్పుడు షడ్రకు మెషకు అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. తమ దేవుని ఎరుగువారు షడ్రకు మెషకు అబేద్నెగో తమ దేవుణ్ణి అడిగారు. వాళ్ళు అన్నారు, మా దేవుడు సమర్థుడు. ఎస్, హీ ఈస్. ఆయన ఉన్నవాడు, ఆయన సమర్థుడు. నీకు ఆన్సర్ చెప్పాల్సిన చింత మాకు లేదు. తమ దేవుని ఎరుగువారు గొప్ప కార్యాలు చేస్తారు. ఏంటా గొప్ప కార్యం? రాజు ఒక ప్రకటన చేశాడు, ఈ రాజ్యమంతా ఈ ప్రతిమకు మొక్కాలి. అదే రాజు షడ్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిగుండంలోకి వేసి వారిని వారి దేవుడు కాపాడాడు అన్నటువంటి విషయాన్ని ఆయన చూచినప్పుడు 28 నుంచి మనం చూస్తున్నాం. నెబుకద్నెజరు షడ్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు యుందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. నీ దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేయాలి అంటే ఇలాంటి కార్యాలు చేయాలి. ఎస్, దేవుడు మాకు చేస్తాడు, దేవుడు మాకు చేయాలి. పిల్లలకి ఫీజులు, లేకపోతే పిల్లలకి బట్టలు, పిల్లలకి స్కూల్ అడ్మిషన్, పిల్లలకి పెళ్లిళ్ళు, పిల్లలకి చదువులు, ఇది కాదండి. మన జీవిత విధానం మారాలి. తమ దేవుని ఎరుగువారు గొప్ప కార్యాలు చేస్తారు. రాజ్యమంతా ఆయన ప్రకటిస్తున్నాడు రాజు. ఏ దేవుణ్ణైతే షడ్రకు మెషకు అబేద్నెగోలు పూజిస్తూ ఉన్నారో, ప్రార్థన చేస్తున్నారో, ఆ దేవుడు సమర్థుడు. ఏ జనులలో గాని, రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మెషకు అబేద్నెగో అను వారి దేవుడు ఎవరు దూషించునో వారు తుత్తు నీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును. కాబట్టి నీ దేవుడు నిన్ను బట్టి హెచ్చింపబడుతూ ఉన్నాడా? ఎస్, ఫలాని జాన్ గారు, ఫలాని మత్తయ్య గారు, ఫలాని షడ్రక్ గారు, ఫలాని పౌలు గారు, పీటర్ గారు, వాళ్ళ దేవుడు సమర్థుడు అని నువ్వు పనిచేసే చోట, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు నివసిస్తున్న చోట, నీ చర్చిలో నీ గురించి మాట్లాడుకుంటున్నారా? మరొక ఉదాహరణ మనం చూద్దాం. పౌలు శీలలు వాళ్ళు జైల్లో వేయబడ్డారు. వారు జైల్లో ఉండి దేవుణ్ణి స్తుతించడం మనకు తెలుసు. చాలా ప్రసంగాలు మనం చేసాం, చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం. ఈ విషయాలన్నింటినీ మనం చూసుకుంటూ చాలా సందర్భాలలో ఇలాగ జరిగింది అనుకుంటున్నాం. ప్రసంగాల వరకే బాగున్నాయి, వినే వరకే బాగుంది. జీవితంలోకి అన్వయించుకునేది కాడే సమస్య వస్తూ ఉంది మనకి. షడ్రకు మెషకు అబేద్నెగో గురించి చూసాం. ఇప్పుడు పౌలు శీలల గురించి మనం చూద్దాం. వీళ్ళని జైల్లోకి వేశారు. 22వ వచనము ఇక్కడ చూస్తే, అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకులు ఆజ్ఞాపించిరి. పౌలు శీలల్ని కొట్టి వాళ్ళ బట్టలు తీసేసి వాళ్ళని కొట్టి చెరసాలలో వేశారు. ఈ చెరసాలలో వేయబడినటువంటి ఈ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే 24వ వచనము, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి.
అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకముల్లో ఊడెను. అప్పుడు చెరసాల నాయకుడు వచ్చి అంటున్నాడు, అయ్యా అందరూ వెళ్ళిపోయారేమో, చెరసాల ఓపెన్ అయిపోయింది, ఇప్పుడు మా పరిస్థితి ఏంది అంటుంటే, ఈ పౌలు శీలలు అంటున్నారు, ఎవరు బయటికి వెళ్ళలేదు, అందరూ జైల్లో ఉండే వాళ్ళందరూ జైల్లో ఉన్నారన్నప్పుడు ఆ అధికారి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే 29వ వచనము, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కాబట్టి ఒక కుటుంబానికి రక్షణ అదండి గొప్ప కార్యం. అంటే నీవు శ్రమపడి, నీవు యేసయ్య కొరకు కష్టాలు పడి, దెబ్బలు తిని, అవమానం పొంది ఒక కుటుంబాన్ని నువ్వు రక్షించగలిగితే, ఒక కుటుంబానికి నువ్వు సువార్త చెప్పగలిగితే, అప్పుడు ప్రజలు అంటారు, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అయ్యో శిష్యులను చూసి ప్రజలు అంటున్నారు, భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చారా, వీరు విద్య లేని పామరులు కదా, అదిగో ఆ యేసుతో ఉన్నటువంటి వారు వీరు కదా, వీరేంటి భూమిని తలకిందులు చేసేవారు. నీకు నాకు ప్రశ్న, మన గురించి మన ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, మన గురించి మన ఉద్యోగం చేసే కాడ ఏం మాట్లాడుకుంటున్నారు, మన గురించి మనం నివసిస్తున్నటువంటి చుట్టుపక్కల ఏం మాట్లాడుకుంటున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. పేతురు యోహాన్లు ఆ శృంగారపు దేవాలయం వద్దకు వచ్చి అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట, వెండి బంగారములు మా వద్ద లేవు, కానీ మా కాడ ఉన్నదే నేను మీకు ఇచ్చుచున్నాను, మా వద్ద ఏదైతే ఉన్నదే మీకు ఇస్తున్నాం. నజరేయుడంటే యేసుక్రీస్తు నామమున లేచినడు. అదండి తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దానియేలు సింహబోన్లో వేసినప్పుడు ఆ రాజు ప్రకటిస్తూ ఉన్నాడు, దర్యావేషు రాజు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26 నుంచి 28 వరకు మనం చూసినప్పుడు, ఏ దేవుడు దానియేలును సింహబోన్ల నుంచి కాపాడాడో ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆయన సమర్థుడు, ఆయనే పూజార్హుడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నీవు నేను మనం ప్రశ్న వేసుకోవాలి. దేవునితో మనం వ్యాపారం చేస్తున్నామా? ఎంతసేపు దేవుడు నాకు అది చెయ్యి, ఇచ్చేయి, అది చెయ్యి, ఇచ్చేయి, ఇచ్చేయి, అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇవ్వు 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 ఇవ్వు. ఏదన్నా ఒక్కసారి నీవు నీ దేవుని కొరకు నిలబడ్డావా? ఒక గొప్ప కార్యం చేసావా? ఒక 100 రూపాయలు కానుకిస్తే చాలా అయిపోయినట్టు. ఎంతమంది వస్తారండి మా ఇంటికి? ఎంతమందికి ఇవ్వాలండి? ఎవరన్నా ఒక డొనేషన్కి వస్తే ఒక 200, 300 లేక ఒక 50 రూపాయలు. అయ్యో ఎంతమందికి ఇవ్వాలండి? లేకపోతే మనం ఏదన్నా ఒక 1000, 2000 ఇస్తే నన్ను స్టేజ్ మీదకి పిలుస్తారా? నాకు శాలువ కప్పుతారా? చూసారా? దీన్ని తమ దేవుని ఎరుగు వారు గొప్ప కార్యాలు చేస్తారనే మాటకి ఇది అర్థం కాదండి. వాక్యం చెప్తుంది, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నువ్వు పడుతున్న కష్టాన్ని బట్టి నీ గ్రామానికి రక్షణ రావాలి, నీ కుటుంబానికి రక్షణ రావాలి, నీ రక్త సంబంధుల్లో రక్షణ రావాలి, కనీసం నువ్వు వెళ్తున్న చర్చిలో ఉన్నటువంటి వారికి రక్షణ రావాలి. సేవకులారా, మనం కూడా నేర్చుకుందాం. ఎంతసేపు ఇతరులకు చెప్పడం కాదు, మన జీవితాలకి మనం అన్వయించుకుందాం. మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నామా? లేదండి అందరితో పాటు మేము కూడా అండి, ఈరోజు ఆపేద్దాం చాలు. ఈ కరోనా కాలంలో కూడా దేవుడు నిన్ను ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి నిన్ను కాపాడాడు, నీకు సహాయం చేశాడు. ఇకనన్నా మన జీవితాలు మార్చుకుందాం. ఈ నూతన సంవత్సరంలోకి ఒక నూతన ఆలోచనతో, ఒక నూతన జీవితంతో మనము మన దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా ఉండాలి అనే నిర్ణయం తీసుకుందాం. మీరు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం పరిశుద్ధాత్మ దేవుని వలన అది స్థిరపరచబడుతుంది. ఎందుకంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ చేతనే ఈ కార్యాలు జరుగుతాయి.
అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నాడు. మీరు శక్తి నొందెదరు, భూ దిగంతముల వరకు మీరు సాక్షులై ఉందురు అన్న మాట మన జీవితాలలో స్థిరపరచబడునుగాక. పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడుదుముగాక. దేవుడు మన కోసం చేయడం కాదు, ఆయన ఆల్రెడీ మన కొరకు అన్ని చేసేసాడు. ఇప్పుడు మనం దేవుని కొరకు చేయాలి. ఆయన మనల్ని నమ్ముతున్నాడు, నమ్మినందుకే మనకి రక్షణ ఇచ్చాడు. మనం దేవుని నమ్మడం కాదు, దేవుడు మనల్ని నమ్మాడు. ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం. అట్టి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.